అండి ఈరోజైతే నేను చికెన్ కూర చేద్దామని రెడీ అయ్యాను. ఇదిగో పసుపు ఉప్పు వేసేసి ఇది బాగా బాయిల్ చేస్తున్నాను. అలాగే ఈలోపు ఇది ఉడికేలోపు నేను అల్లం చిన్నులపాయ పేస్ట్, కొత్తిమీర, పుదీనా అంతా ఉల్లిపాయలు అంతా నేను మసాలా తక్కువ వేస్తానండి. ఇదంతా యాడ్ చేసేసి మిక్సీ వేసేస్తాను. మిక్సీ అయితే వేసుకున్నానండి, గ్రైండ్ చేశాను. ఇంకో బాగా మెత్తగా అయితే అయింది. ఇదైతే బాయిల్ అయింది. ఇంకా దించేసేసి కూర చేసుకుందాం రండి. ముందుగా పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసేసి మసాలా వేసుకోవాలి. మసాలా అయితే వేసానండి. ఇందులోనే పసుపు ఉప్పు అంతా వేసి పచ్చివాసన పోయేలాగా మనం వేపుకోవాలి. అది బాగా వేగిద్ది. చికెన్ అయితే వేసేసానండి. ఇదిగో బాయిల్ అవుతుంది. ఒక 15 మినిట్స్ ఈ చికెన్ మసాలా వేసానండి. కూర అయితే దాదాపు ఈ కలదిప్పుకొని అయిపోయినట్టే, బాగా బాయిల్ అవుతుంది. చూడండి, వేడి వేడిగా అన్నంలో వేసుకొని తిన్నాము రండి. వేడి వేడి అన్నంలో చికెన్, కొత్తిమీర, పుదీనా కూర రండి తినేద్దాం. ఓకే బాయ్. ఇంకో కొత్త లాక్తో వస్తుంది మీ లాస్య. బాయ్ బాయ్.